నువ్వు ఎవరిని ప్రేమించలేదా? మనకు ఆంటీలే పడతలేరు, మన అమ్మాయిలు ఏంటి పడతారు? నిజం చెప్పనా, నీలాంటి కోతి నా కొడుకులకే పడతారు. మన లైఫ్లో మనం అనుకున్నవన్నీ అంత ఈజీగా జరగవు. ఇప్పుడు కూడా వీడియోస్ చేసినప్పుడు గౌరీ ఎలా డిస్టర్బ్ చేస్తుంది చూడాలి. హలో గూగుల్, వాలెంటైన్స్ డేకి ఎలా ప్లాన్ చేసుకోవాలి? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ ఇవన్నీ హౌస్ మమ్మా. ఆఖరికి నా ప్రాబ్లం గూగుల్ మళ్ళీ తెలిసింది, కానీ మీకు తెలియదు. కపుల్స్ వాలెంటైన్స్ డేకి కాస్ట్లీ గిఫ్ట్స్ కొంటుంటారు, కానీ నేను సింగిల్. సో బడ్జెట్ 0, టెన్షన్ 0%, హార్ట్ బ్రేక్ 0%. ఉన్నది ఒకటే జిందగీ, రేపు కొంటామో లేదో గ్యారంటీ లేదు. అలాంటప్పుడు వీడి మీద కోపము పగ ఇవన్నీ అవసరమా? హలో, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు వాడు? ఏం లేదండి, చిన్న బ్రాంకెట్ని పెద్దకి కూలీకి సాయం చేద్దామని, కానీ పెద్దకి మీనే కూలు ఉన్నాయి. బేబీ, నువ్వు ఎలా ఉన్నావో నేను అలానే ఉన్నా. ఏం కారమారా బాబు, ప్రశాంతం పడుకోనే వదమాలా. దేవుడా, ఈ జనంలోనే నాకు లవర్ని రాసి పెట్టిందా లేదా? లేదు బాబా, నీ పేరు అస్సలు లేదు. ఇంకొకసారి చూడు దేవుడా. అరే బాబా, లిస్ట్ నీ పేరు లేదురా, నేనేం చేయాలి? ఎవరిది హార్ట్ ఆపరేషన్ అవ్వాలుందో నన్ను కాల్ చేయండి, నేను నిన్నే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. నేను అనుకున్నాను గెడ్డం పెంచి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేద్దామని, కానీ ఒక అమ్మాయి నాకు ఓయ్ అంకుల్ అని పిలిచింది, అది నా హృదయంకి బద్దలు కొట్టింది. చాలా మంది అంటుంటారు ప్రతి అబ్బాయి సక్సెస్ వెనక ఒక అమ్మాయి చెయ్యి ఉంటుందని. సో అందుకే నేను చదవడం మాని అమ్మాయిల వెనక పడుతుంటాను. ఇదిగో అమ్మాయిలు, ఆఖరిసారి చెప్తున్నా, మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసి వదిలిసాడంటే అడిగి మీరు వదిలేయండి. నేను చాలా మంచివాడిని, నన్ను లవ్ చెయ్యండి. ఈ బట్టలు పులుముకోవడం చాలా బిజార్ తగులుతుంది, నాకు సిరాకు పడుతుంది, ఏడ్ చేయాలి. నేను పెళ్లి చేసేసుకుంటే నా పెళ్ళమే కదా నా బట్టలని పులుముతుంది. ఓ అయితే పెళ్లి చేసేసుకుంటా. ఏమండి, ఈ బట్టలు కూడా పొలమండి. దీనమ్మ జీవితం, పెళ్లి చేసుకుంటే బట్టలన్నీ పెళ్ళం పులుముతుంది అనుకుంటే పెళ్ళం బట్టలు కూడా నేనే పొలడం పడుతుంది. అమ్మాయిలకు విన్నపం, మీ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళేటప్పుడు గొడుగుని పట్టుకుని వెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడు వర్షం ఏ సమయంలో కూడా వచ్చేస్తున్నది. దానివల్ల మీ మేకప్ చెడిపోయి బ్రేకప్ అవడం అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. కొంతమంది సింగిల్స్ బీచ్కి వచ్చి డబుల్ అవుతున్నారని నేను కూడా బీచ్కి వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ డబల్సే ఉన్నారు. బహుశా డబల్స్ వెళ్ళి త్రిక్కులా ఉన్నానికి ఏమో వచ్చినారు. నీకు ఎలాంటి అంటే ఇష్టం? నాకు సింపుల్ గా నేచురల్ గా ఉండేవాడు, ఇంకా ఏజ్ లో నాకన్నా పెద్దవాడు. అయితే మా బాబాయ్ సింగిల్ గా ఉన్నాడు, మాట్లాడాలా?